తెలుగు సినీ చరిత్రలో అపజయరుగుని దర్శకుడిగా రాజముద్ర వేశారు ఎస్ఎస్ రాజమౌళి. RRR సినిమాతో గ్లోబల్ హిట్ కొట్టిన ఈ దర్శకధీరుడు తన నెక్స్ట్ సినిమాను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. వీరిద్దరి కాంబోలో మూవీ వస్తుంది అని అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి అభిమానులు అయితే రోజు రోజుకు అంచనాలను అయితే పెంచుకుంటూ పోతున్నారు. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయితే చేస్తున్నారు. 2 ఏళ్ల క్రితం వచ్చిన RRR తర్వాత రాజమౌళి తీయబోతున్న మూవీ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అంచనాలు అయితే భారీగా ఉన్నాయి. 1000 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తీయబోతున్నట్టు ఎప్పటి నుంచో వార్తలు అయితే వస్తున్నాయి. ఆఫ్రికా బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా ఉండనుందని, మహేష్తో పాటు మరో టాప్ హీరో నటిస్తున్నారని, ఇండోనేషియా భామ హీరోయిన్ గా ఎంపికైందని కూడా సినీ వర్గాల్లో టాక్ అయితే నడుస్తూనే ఉంది. అయితే రాజమౌళి చిత్రాల్లో విజువల్ ఫీడ్ కు కొత్తగా ఉండదు అని చెప్పవచ్చు. ఆయన సినిమాలోని సెట్స్ కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తూ ఉంటారు. అందులోనే కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తారు. జక్కన్న బాహుబలి 2 పాటల కోసం రామోజీ ఫిలిం సిటీలో సెట్ అయితే వేయించారు రాజమౌళి. ఆ సెట్ ఇప్పటికీ ఇంకా అలానే ఉంది. విజిటర్లు అయితే పోటీపడి మరి బాహుబలి సామ్రాజ్యాన్ని చూస్తూ ఉంటారు. ఇక RRR మూవీ కోసం హైదరాబాద్ లోనే సెట్ అయితే రూపొందించారు. గచ్చిబౌలి దగ్గరలోని వాల్యూమిని ఫ్యాక్టరీలో ఈ సినిమా మెయిన్ పార్ట్ అంతా షూట్ చేశారు. ఫ్యాక్టరీలో కొంత భాగాన్ని కూడా లీజుకు తీసుకుని మరి సెట్ ను నిర్మించారు. ప్రస్తుతం అక్కడే మహేష్ రాజమౌళి సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరగబోతున్నట్టు అర్థమవుతుంది. మే చివరి నాటికి ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ అవుతుందని, జూన్లోనే ఈ భారీ సినిమా షూటింగ్ అయితే మొదలు కానున్నట్టు సమాచారం. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఈ సినిమా షూటింగ్ అయితే మొదలు కానుందట. రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ ఈ మూవీకి కథ కూడా అందించారు. ఇప్పటికే ఆయన ఈ సినిమా గురించి పలు అప్డేట్లు కూడా ఇచ్చారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. KL నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ మూవీ కోసం తన టెక్నికల్ టీంలు జక్కన కూడా భారీ మార్పులు చేశారట. కొందరిని రీప్లేస్ కూడా చేశారట. మరి ఈ 12 మూవీ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.